గూగుల్ కోసం భూములు ఇచ్చిన వారి అకౌంట్లోకి శనివారం నుంచి పరిహారం జమ కానుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భూములిచ్చిన రైతులను ప్రలోభపెట్టే దళారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. తర్లువాడలోని గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించిన భూములకు ఎక్కువ ధర ఇస్తామని రైతులను తప్పుదోవ పట్టిస్తున్న దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సర్క్యూట్ హౌస్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్తో కలిసి రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు నిర్ణయించిన 17 లక్షల ధరను ప్రభుత్వం 20 లక్షలకు పెంచిందని, అదే సమయంలో ఎకరానికి 20 సెంట్ల చొప్పున తర్లువాడ పరిసరాల భూమి కూడా ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. రికార్డుల్లో లేని ఆక్రమణదారులకు ఎకరానికి 8.5 లక్షల చొప్పున నిర్ణయించిన ధరను 10 లక్షలకు చేశారని తెలిపారు. శనివారం నుంచి పరిహారాన్ని నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్టు ప్రకటించారు. కొందరు దళారులు తమ వద్దకు వచ్చి 2 ఎకరాలకు 50 సెంట్లు అభివృద్ధి చేసిన భూమి సహా 1,15,00,000 నగదు కూడా ఇస్తామని 2-3 రోజులుగా సమావేశాలు నిర్వహించనున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. గతంలో తమకు తెలియకుండా తమ పేర్లతో కోర్టులో కేసులు వేశారని రైతులు గుర్తు చేశారు. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్డీఓ సంగీత్ మాథూర్ చెప్పగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందపురం సీఐని గంటా ఆదేశించారు. పరిహారంతో పాటు ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తామన్న 3 సెంట్ల ప్రభుత్వ స్థల విస్తీర్ణాన్ని 5 సెంట్లకు పెంచాలని, గతంలో స్కిల్ డెవలప్మెంట్ భవనానికి స్కూలుకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఆమోదయోగ్యమైన రైతుల కోరికలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని గంటా హామీ ఇచ్చారు.